చూడండి ఆల్రెడీ నిన్నటి క్లాస్ లో మనం ఈ అక్ష పర్వతం పాటల్లో మనకి దాంట్లో రెండు ఉంటాయని చెప్పి ఏంటది సమాంతర పరివర్తన ఒకటిని భ్రమణ పరివర్తన ఒకటి. దాంట్లో మనం దేని గురించి డిస్కస్ చేసాం? సమాంతర పరివర్తన. ఈ సమాంతర పరివర్తనలో మూల బిందువు ఒక బిందువుకు మారినప్పుడు అలాగే కొత్త అక్షరాల దృష్ట్యా పాత అక్షరాల దృష్ట్యా మనకి ఏమవుతుంది మూల సమీకరణం రావడం కానీ అలాగే మనకి రూపాంతర సమీకరణం రావడం కానీ కనుక్కున్నాం. అయితే ఇందులో మనకి ఈ యొక్క సమాంతర పరివర్తన సంబంధించిన ఒక ఉదాహరణ చూడమ్మా. అందులో మనకి పేజ్ నెంబర్ 26లో ఉంది టెక్స్ట్ బుక్ లో, పేజ్ నెంబర్ 26లో. ఇందులో మనకు ఉన్న సమస్య ఉంది సారీ సమస్య రెండో సమస్య ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కండిషన్ ఇచ్చారు ఇక్కడ h² నాట్ ఈక్వల్ టు ab అంటే h² విలువ abకి సమానం కాకపోతే సమీకరణంలో ఏ పదం అంట మొదటి సమీకరణంలో మొదటి తరగతి పదాలు లోపింప చేయడానికి మూల బిందువును అక్షాల సమాంతర పరివర్తన ద్వారా ఏ బిందువుకు మార్చాలో కనుక్కోండి. ఏ బిందువుకు మార్చాలో కనుక్కోండి. ఇది మనకి దేనికి సంబంధించింది? సమాంతర పరివర్తనకు సంబంధించింది. అయితే సమాంతర పరివర్తనలో ఒక సమీకరణ ఇచ్చాడు. ఈ సమీకరణం ఏమన్నాడు? మొదటి తరగతి పదాలు లోపింప చేయాలన్నాడు. మొదటి తరగతి అంటే పవర్ ఎంత ఉండాలి? అక్కడ 1 ఉండాలి. పవర్ 1 ఉన్న పదాలు పోవాలంటే ఏంటి? ఎక్స్ పదం పోవాలి, అలాగే ఉండాలి వై పదం కూడా పోవాలి. ఇక్కడ ఎక్స్ పదం పోవడం అంటే ఏంటి అర్థం? దాని యొక్క ఏముంటది? దాని యొక్క పదం గుణకం ఉంటది. ఎక్స్ యొక్క గుణకము వై యొక్క గుణకాలు ఏమవ్వాలి? 0కి సమానం అయితే ఆ విలువలు 0 అయితేనే ఏమవుతుంది? ఆ పదం 0 అవుతుంది. అంటే ఆ పదం లోపింప చేయడానికి వాటి యొక్క గుణకాలు ఏమవ్వాలి? 0 కావాలి. మరి చూడండి సార్ ఈ సమస్య ఎలా సాధించాలో. మనకి దత్తాంశాలు ఏమి ఇచ్చాడో సార్ చూడమ్మా. దత్తాంశాలు మనకి వస్తే అక్షాల సమాంతర పరివర్తన ద్వారా ఏ బిందువును మాత్రం మనం మూల బిందువును ఎక్కడికి మార్చాం? హెచ్కమకి బదులు ఇక్కడ హెచ్కమకి ఆల్రెడీ ఉన్నాయి కదా. మరి ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి హెచ్కమకే తీసుకోవడానికి లేదు కాబట్టి మూల బిందువును ఇక్కడ ఏమనుకున్నాం? ఇక్కడ మూల బిందువును మనం మార్చింది అక్కడ హెచ్కమకి ప్లేస్ లో వేరే బిందువు రాస్తాం. హెచ్కమకి ప్లేస్ లో వేరే బిందువును రాస్తున్నాం కాబట్టి అక్కడ హెచ్కమకి ప్లేస్ చూడండి హెచ్కే ఉండాలి మనం తీసుకునేది. కానీ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? ఇక్కడ ఆల్ఫాబెట్ తీసుకుంటున్నాం కాబట్టి మూల బిందువును ఎక్కడ ఆల్ఫా కమా బీటాకు మార్చామనుకున్నాము. అంటే ఏదైనా కూడా మనం ఒక బిందువుని ఇంకొక బిందువుకి మార్చాలంటే ఏంటి? అక్కడ హెచ్కమకే కావాలి కాబట్టి ఆ హెచ్కమకే ప్లేస్ లో మనం ఇక్కడ ఏం చేసుకున్నాం? ఆల్ఫాబెట్ తీసుకున్నాం. అందులో ఆల్ఫాబెట్ తీసుకున్నాం కాబట్టి ఆల్ఫాబెట్ అందులో ప్రతిక్షేపణ చేస్తాం. చూడండి సరే మనకి బిందువు ఏమవుతుంది? దానికి సూత్రాలు కూడా మార్చినాయి కాబట్టి మనకి ఆల్రెడీ తెలిసిన సూత్రం ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ కూడా ఫార్ములా ఏంటి? ఎక్స్ డాష్ ప్లస్ హెచ్. ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది? ఆల్ఫా వచ్చింది. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ప్లస్ బీటా. మరి ఇక్కడ మనకి ఏంటి? ఏదైతే బిందువు మారిందన్నావో దానికి మన సూత్రాలు రాసుకున్నాం. ఇక్కడ వరకు రాసుకున్న తర్వాత అయితే వీటిని మనం సమీకరణం రాసుకున్న తర్వాత రాసుకుంటే ఈజీగా ఉంటుంది. అందువల్ల ముందుగా సమీకరణం రాసుకోండి. దత్తాంశం ప్రకారం దత్త సమీకరణం అనేది స్మాల్ ఎక్స్ వైలో ఉంది. కాబట్టి దత్త మూల సమీకరణం అవుతుంది. దత్త మూల సమీకరణం ఏంటది? ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సమీకరణం 1 అనుకోండి. అయితే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఆల్ఫాబెట్ వచ్చిందో మన సూత్రం ఉన్నాయి కదా ఆల్రెడీ. ఫర్ ఎక్స్ ఈజ్ కూడా ఇది పాత అక్షరాల దృష్ట్యా అంటే మూల నిరూపకాల పరంగా ఎక్స్ ఈజ్ కూడా ఫార్ములా ఏంటి? ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా
ఇందువల్ల మనకి ఫార్ములా కూడా ఉంది ఏంటి, స్మాల్ ఎక్స్ కమ వై ఏమవుతుంది మూల నిరూపకాలు అవుతాయి, అలాగే ఎక్స్ డాష్ వై డాష్ ఏమవుద్ది కొత్త అక్షరాల దృష్టి నిరూపకాలు అవుతాయి. అందువల్ల మీరు ఫార్ములా రాసుకుంటే స్మాల్ ఎక్స్ కమ వై కు కొత్త అక్షరాల దృష్టి నిరూపకాలు ఏమవుతాయి ఎక్స్ డాష్ వై డాష్ అనుకున్నాము. అది కూడా రాసుకోవచ్చు కావాలి. స్మాల్ ఎక్స్ కమ వై కు కొత్త అక్షరాల దృష్టి అంటే కొత్త అక్షరాలు అంటే మారినాయి కాబట్టి కొత్త అక్షరాల దృశ్యము నిరూపకాలు ఏంటి ఎక్స్ డాష్ వై డాష్ అనుకుని రాయొచ్చు. అయితే ఇక్కడ సూత్రాలు ఉన్నాయి కాబట్టి మనం రాసుకపోయినా పర్వాలేదు. అందులో చూడండి ఒకసారి y ఇది కూడా ఫార్ములా ఏంటి y డాష్ ప్లస్ బీటా. ఇప్పుడు చూడమ్మా ఎక్స్ కమ వై విలువలను మనకి ఇచ్చిన సమీకరణం ఉంది కాబట్టి సమీకరణం ఒకటిలో వ్రాయగా మరి సమీకరణం ఒకటిలో రాస్తే ఏమవుతుంది, సమీకరణం యొక్క అంతకుముందు ఏముంది ఇక్కడ ఎక్స్ వై ఉంది. ఇప్పుడు నువ్వు ఈ రాసినప్పుడు అది ఇందులో మారిపోతుంది ఎక్స్ డాష్ వై డాష్ లో మారుతుంది. కాబట్టి ఆ సమీకరణకు ఒక పేరు ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇచ్చిన సమీకరణం పేరేంటి మూల సమీకరణం దేంట్లో ఉంది స్మాల్ ఎక్స్ వై లో ఉంది. ఇప్పుడు నువ్వు ఇది రాసినప్పుడు ఎక్స్ ప్లస్ లో ఎక్స్ డాష్ వస్తుంది, వై ప్లస్ లో వై డాష్ వస్తుంది. కాబట్టి ఎక్స్ డాష్ వై డాష్ ఉన్న సమీకరణం పేరేంటి రూపాంతర సమీకరణం. అందువల్ల రూపాంతర సమీకరణం చూడండి చూడండి ఏమొస్తుందో మనం ఈ సమీకరణం ప్రతి పదం దగ్గర రాయాలి. కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ అంటే ఎంత ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ ఎక్స్ అంటే ఎంత ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా ఇంటూ వై అంటే ఎంత వై డాష్ ప్లస్ బీటా. నెక్స్ట్ ఏముంది ప్లస్ బి ఇంటూ వై అంటే ఎంత వై డాష్ ప్లస్ బీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏముంది ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే ఎంత ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 2f ఇంటూ వై అంటే ఎంత వై డాష్ ప్లస్ బీటా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏదైతే మనకు కావాలనుకున్నామో ఈ యొక్క విలువలను దాంట్లో ప్రతిక్షేపిస్తే ఆ సమీకరణం ఏ విధంగా మారింది ఏ ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ ఎక్స్ అంటే ఎంత ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా వై అంటే ఎంత వై డాష్ ప్లస్ బీటా ప్లస్ బి ఇంటూ వై అంటే ఎంత వై డాష్ ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 2f ఇంటూ వై డాష్ ప్లస్ బీటా ప్లస్ సి ఈజ్ కూడా 0 వచ్చింది. ఇందులో మనకి హోల్ స్క్వేర్ సూత్రాలు ఉన్నాయి కాబట్టి రాయండమ్మా. రాస్తే ఏ ఇంటూ ఇక్కడ ఏ ఫార్మ్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మరి డాష్ ఉంది కాబట్టి ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ డాష్ ఆల్ఫా అంటే ఏమవుతుంది 2 ఆల్ఫా ఎక్స్ డాష్. మనం రాసినప్పుడు ఆర్డర్లో రాసినప్పుడు ముందు స్థిర పదం రాయడం కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెట్లో రాస్తున్నాం కాబట్టి చూడండి కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కావాలంటే ఎక్స్ డాష్ ముందు రాసుకున్నా పర్లేదు. పోనీ మీకు ఆ డౌట్ అంటే ఆల్ఫాబెట్లో రాసుకోవచ్చు కావాలంటే. అందులో చూడండి ఇక్కడ 2 ఆల్ఫా ఎక్స్ డాష్ వచ్చింది. నెక్స్ట్ ఏం వచ్చింది చూడండి సార్ 2h ఇంటూ ఇక్కడ కూడా గుణకారం చేయండి. గుణకారం చేస్తే ఏమవుతుంది ఎక్స్ డాష్ ఇంటూ వై డాష్ ఎక్స్ డాష్ వై డాష్ అయింది. నెక్స్ట్ ఎక్స్ డాష్ ఇంటూ బీటా ఏమవుతుంది బీటా ఎక్స్ డాష్. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ వై డాష్ ఆల్ఫా వై డాష్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా. అంటే ఇది ప్రతి పదంతో గుణకారం చేయాలి. ఎలా గుణకారం చేస్తున్నాను ఇక్కడ ఎక్స్ డాష్ ఇంటూ వై డాష్ ఎక్స్ డాష్ వై డాష్ అయింది. ఎక్స్ డాష్ ఇంటూ బీటా ఎక్స్ డాష్ ఆల్ఫా ఇంటూ వై డాష్ ఆల్ఫా వై డాష్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ బీటా ఎంత అయింది ఆల్ఫా బీటా అయింది. తర్వాత ఏముంది ఇక్కడ ప్లస్ బి ఇంటూ ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడితే ఏ స్క్వేర్ ప్లస్ బి బీటా స్క్వేర్ ప్లస్ 2 బీటా వై డాష్ 2 బీటా అయింది వై డాష్ అయింది. తర్వాత చూడండి మనకి గుణకారం చేస్తే ప్లస్ 2g ఇంటూ ఎక్స్ డాష్ 2g ఎక్స్ డాష్ ప్లస్ 2g ఇంటూ ఆల్ఫా 2g ఆల్ఫా. తర్వాత ఏముంది చూడమ్మా తర్వాత 2f తో గుణకం కట్టుకుని 2f ఇంటూ వై డాష్ 2f వై డాష్ 2f ఇంటూ బీటా 2f బీటా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఇక్కడ గుణకారం మాత్రమే చేసాం ఇంకేమీ చేయలేదు. ఇక్కడ బయట ఉన్న పదంతో ఉన్న ప్రతి పదాన్ని గుణించండి. బయట ఇక్కడ ఏతో ఉంది కాబట్టి ఏతో గుణిస్తే ఏమవుతుంది ఏ ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది ఏ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ కాబట్టి ఏమవుతుంది 2a ఆల్ఫా ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ 2h ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ 2h ఇంటూ బీటా కాబట్టి 2h బీటా ఎక్స్ డాష్ ప్లస్ 2h ఇంటూ కాబట్టి 2h ఆల్ఫా వై డాష్ ప్లస్ 2h ఇంటూ ఆల్ఫా బీటా 2h ఆల్ఫా బీటా ప్లస్ బి ఇంటూ వై స్క్వేర్ బి వై డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బీటా స్క్వేర్ బి బీటా స్క్వేర్. చూసారు ఇక్కడ ప్రతి పదాన్ని గుణిస్తున్నాను. బి ఇంటూ 2b కాబట్టి ఏమవుతుంది 2b చూడండి బి ఇంటూ కాబట్టి 2b బీటా వై డాష్ ప్లస్ 2g ఎక్స్ డాష్ ప్లస్ 2g ఆల్ఫా. నెక్స్ట్ ఏమన్నా కమ్మా ప్లస్ 2f వై డాష్ ప్లస్ 2f బీటా
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నేను గుణకారం మాత్రమే చేశాను. ఇప్పుడు వచ్చిన పదాలు ఏం చేయాలి, ఇక్కడ కామన్ తీయాలి. కామన్ తీయడం అంటే ఏ పదాలు వచ్చింది, అక్కడ ఎక్స్ డాష్ స్క్వేర్ ఎక్కడైనా వచ్చిందో రాలేదు కాబట్టి ఏ వచ్చింది ఇక్కడ ఫార్ములా ప్రకారంగానే ఏ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్. తర్వాత ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ 2h ఎక్స్ డాష్ వై డాష్ ఉంది. అందువల్ల ఏమవుతుంది ప్లస్ 2h ఎక్స్ డాష్ వై డాష్. తర్వాత ఏముంది ఇక్కడ బి వై డాష్ స్క్వేర్ బి వై డాష్ హోల్ స్క్వేర్. ఇది అంటే ఏంటి, ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఉంది, ఎక్స్ డాష్ వై డాష్ హోల్ స్క్వేర్. ఇంకా మిగతా పదాలు చూడండి, అక్కడ ఇది ఎక్స్ డాష్, ఇక్కడ ఒక పదం ఉంది ఎక్స్ డాష్. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది చూడండి ఎక్స్ డాష్, ఇది ఎక్స్ డాష్, ఇక్కడ ఉంది ఇక్కడ ఎక్స్ డాష్. ఈ ఎక్స్ డాష్ పదం కామన్ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి, ఇందులోనే ఎక్స్ డాష్ తీసేస్తే ఏమవుతుంది 2 ఉంది, ఇక్కడ 2 ఉంది చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా ఏముంది చూడండి 2 ఉంది, ఇక్కడ కూడా ఏముంది 2, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏముంది 2 ఉంది. అన్నిట్లోంచి 2 కామన్ చేసేస్తే 2 ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ ఇక్కడ 2 పదం ఎంత ఉంది, అక్కడ ఎక్స్ డాష్ అలాగా కామన్ చేసాం. ఇంకేముంది అక్కడ ఏ ఆల్ఫా, ఇక్కడ కూడా ఏమైపోయింది 2 పోయింది, ఎక్స్ డాష్ పోయింది, ఇంకేముంది అక్కడ హెచ్ బీటా ప్లస్ ఇక్కడ 2 పదం ఏమవుతుంది 2 పోయింది, ఎక్స్ డాష్ పోయింది కదంతా జీ ఇంటూ ఏ పదం కామన్ తీసాం ఎక్స్ డాష్. అంటే అన్నిట్లోనే కూడా మనకి ఎక్స్ డాష్ ఉంది 2 ఉంది, ఇక్కడ కూడా ఉంది 2 ఉంది, ఎక్స్ డాష్ ఉంది, ఇక్కడ కూడా ఎంత ఉంది 2 ఉంది, ఎక్స్ డాష్. ఆ పదాలు తీసేయగా 2 ముందేసాం, ఎక్స్ డాష్ వెనకాల వేసి మిగతా పదాలు అంతా అక్కడ ఏ ఆల్ఫా, ఇక్కడ ఎంత ఉంది హెచ్ బీటా, ఇక్కడ ఎంత ఉంది జీ. అలాగే వై డాష్ చూడమ్మా, వై డాష్ పదాలు చూడండి, ఇక వై డాష్, నెక్స్ట్ ఇదిగో వై డాష్, లాస్ట్ ని ఇదిగో వై డాష్. ఇలా మనకి వై డాష్ పదాలు ఉన్నాయి కాబట్టి ఈ వై డాష్ పదాల నుంచి ఏం కామన్ తీయాలి, ఫస్ట్ 2 కామన్ తీయాలి. 2 కామన్ దిగి ఇంకా మిగిలిందంటే ఇక్కడ 2 పదం ఉంటుంది, ఇక్కడ హెచ్ ఆల్ఫా, ఇక్కడ 2 పదం ఎంత వచ్చింది బి బీటా, అయితే ఇక్కడ కూడా 2 పదం ఎంత వచ్చింది ఇంకా ఎఫ్ ఇంటూ ఏ పదం కామన్ తీసావు వై డాష్ ప్లస్ ఇంకా మిగిలిన స్థిర పదాలు చూడమ్మా ఏ ఆల్ఫా స్క్వేర్, మిగిలినంత ఇంకా ఏ ఆల్ఫా స్క్వేర్, నెక్స్ట్ 2h ఆల్ఫా బీటా, 2h ఆల్ఫా బీటా బి బీటా స్క్వేర్, చూసారా బి బీటా స్క్వేర్. నెక్స్ట్ దే 2g ఆల్ఫా నెక్స్ట్ వాల్యూ ఎంత ఉందమ్మా 2f బీటా ప్లస్ సి, చూసారా అక్కడ 2f బీటా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకేంటి ఒక సమీకరణ. ఏ సమీకరణ రెండవ తరగతి ఒక రెండవ తరగతి సమీకరణ. ఇక్కడ రెండవ తరగతి అంటే ఘాతాంకం ఉంటుంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఘాతాంకం 2 ఉన్న మళ్ళీ ఏమవుతుంది ఇది రెండవ తరగతి సమీకరణం అవుతుంది. మరి రెండవ తరగతి సమీకరణం మనకి ఏ పదాలకు పోవాలన్నాడు, మొదటి తరగతి పోవాలన్నాడు. అంటే రెండవ తరగతి కాకుండా మనకి ఏం కావాలి, మొదటి తరగతి కావాలన్నాడు. మరి మొదటి తరగతి పదం ఎంత ఎక్స్ డాష్, ఇంకొకటి ఎంత వై డాష్. అంటే మొదటి తరగతి అంటే అదొకటి, దీని ఘాతాంకం 1, దీని ఘాతాంకం అంటే అదొకటి, ఎక్స్ డాష్ పదం యొక్క ఘాతాంకం ఎంత 1, ఎక్స్ డాష్ పదం యొక్క ఘాతాంకం 1, ఇక్కడ ఎక్స్ డాష్ పదం యొక్క ఘాతాంకం ఎంత 2. ఇది రెండవ తరగతి, ఇది మొదటి తరగతి. అందువల్ల మొదటి తరగతి పదాలు లోపింపజేయాలంటే ఏమవుతుంది, వీటి గుణకాలు ఏమవుతాయి 0 అవుతాయి, వీటి గుణకాలు ఏమవుతాయి 0. అందువల్ల ఒకసారి చూడండి అమ్మా, మనకి ఇచ్చిన లెక్కలు ఏమి ఇచ్చారో చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి తప్ప ఏమీ లేకుండా మనం సమీకరణ రాకుండా లెక్క ముందుకెళ్ళామనుకోండి ఆన్సర్ రాదు. అందువల్ల చూడండి మనకి సమీకరణ వచ్చింది కాబట్టి ఇప్పుడు సూత్రంలోకి వెళ్ళండి అమ్మా, ఏదైతే ఇచ్చాడో అందులోకి వెళ్ళండి సార్, రాస్తుంటే చూడండి సార్. ఇక నేను రాస్తున్నాను, దాని ప్రకారంగా చూసుకోండి ఒకసారి. ఏమి ఇచ్చాడంటే మనకి క్వశ్చన్లోనే ఏమన్నాడు, అక్కడ క్వశ్చన్లో పై సమీకరణంలో అంటే మనకి ఇప్పుడు వచ్చింది కదా ఈ సమీకరణంలో, ఈ పై సమీకరణంలో వాడు ఏమన్నాడు, ఏ పదాలు కావాలన్నాడు, మొదటి తరగతి పదాలు. పై సమీకరణంలో మొదటి తరగతి పదాలను ఏం చేయాలన్నాడు, లోపింప చేయడానికి ఏం చేయాలి, వాటి గుణకాలు అంటే ఎక్స్ డాష్ గుణకాన్ని వై డాష్ గుణకాన్ని ఏం చేయాలి 0 చేయాలి. అందువల్ల లోపింప చేయడానికి ఏం చేస్తున్నా, అక్కడ లోపింప చేయాలంటే ఏం 0 అవ్వాలి, వీటి గుణకం ఎంత ఏ ఆల్ఫా ప్లస్ నెక్స్ట్ దానికో ఎంత ఉంది హెచ్ బీటా ప్లస్ జీ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే రెండో గుణకం చూడమ్మా, వై డాష్ గుణకం ఎంత హెచ్ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే ఏదైతే నువ్వు 0 చేయాలనుకుంటున్నావో ఆ పదాలు పోవాలంటే ఆ పదాలు ఉండకూడదంటే దీని గుణకము అంటే ఇక్కడ 2 ఉంది కదా, 2 చూస్తారు. 2 ఏంటి, అక్కడ స్థిరపదం కదా కావాల్సింది మనకి. ఈ పదం అంతా కూడా 0 అయితే దీంతో గుణకారం ఏమవుతుంది అంటే 0 ఇంటూ ఎక్స్ డాష్ 0 అవుతుంది, 0 ఇంటూ వై డాష్ అంటే 0 అవుతుంది. అంటే ఈ పదాలు ఏమవ్వాలి, ఈ రెండు కూడా 0 కావాలి కాబట్టి
వాటి పదాలు రాసి వాటికి ఏం వేసాను, అక్కడ జీరో వేసాను. అంటే జీరో అవ్వడం అంటే అర్థం ఏంటి, వాటి విలువలు తెలియాలి నీకు. జీరో అవ్వడం అంటే రెండు సమీకరణాలు జీరో ఎప్పుడు అవుతాయి, అందులో ఉన్న సమీకరణం ఎందులో ఉన్నాయి, ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ బీటా బీటా. అంటే ఇది ఎందులో సమీకరణం, ఇది ఆల్ఫా బీటా సమీకరణం. ఆల్ఫా బీటాల్లో సమీకరణం కాబట్టి ఆ ఆల్ఫా బీటాల్లో కనుక్కోవాలి. మరి కనుక్కోవాలంటే ఏ విధంగా చూడండి ఒకసారి. పై సమీకరణం సాధించగా, పై సమీకరణాలను సాధించడం చూడమ్మా. సాధించడం అంటే చూడండి ఒకసారి ఏ విలువలు వేసుకోవాలి. అక్కడ సమీకరణం ఇందులో ఉంది ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫా బీటా స్థిరపదం. ఆల్ఫా బీటా స్థిరపదం కాబట్టి ఇక్కడ చూడమ్మా. ఫస్ట్ ఇక్కడ ఆల్ఫా అన్నప్పుడు ఆల్ఫాతో మొదలు పెట్టకూడదు, దేంతో మొదలు పెట్టాలి, ఇక్కడ బీటాతో మొదలు పెట్టాలి. బీటా గుణకం ఎంత, ఇక్కడ బీటా గుణకం హెచ్. బీటా గుణకం ఎంత, ఇక్కడ హెచ్. స్థిరపదం ఎంత, ఇక్కడ జి. స్థిరపదం ఎంత జి. తర్వాత మరి ఆల్ఫా గుణకం ఎంత, ఇక్కడ ఏ. మరలా దీంతో మొదలు పెట్టాలి, దాని దగ్గరికి వస్తే ఏమవుతుంది, బీటా గుణకము. చూసారు ఇక్కడ దీంతో మొదలు పెట్టాలి. రెండు సమీకరణాలు సాధించడం అంటే ఆ సమీకరణం ఏ పదంలో ఉంది, ఆల్ఫా బీటా ఉంది, ఇక్కడ కూడా ఉంది ఆల్ఫా బీటా ఉంది. అంటే ఆల్ఫా బీటాలో ఉన్న వర్గ సమీకరణం ఇది సరళరేఖ సమీకరణం కాబట్టి ఆల్ఫా బీటాలో ఉన్న సరళరేఖ సమీకరణం ఏమవుతుంది, ఆల్ఫా బీటా స్థిరపదాలు వేసుకోవాలి కాబట్టి ఆల్ఫా బీటా స్థిరపదం. కానీ ఆల్ఫా అంటే ఆల్ఫాతో మొదలు పెట్టకూడదు కాబట్టి దేంతో మొదలు పెట్టాలి, బీటాతో మొదలు పెట్టాలి. బీటా గుణకం ఎంత హెచ్, మరి స్థిరపదం ఎంత జి. మళ్ళీ మొదలుకు వస్తే ఆల్ఫా గుణకం ఎంత ఏ. మళ్ళీ ఎక్కడ మొదలెట్టాం అక్కడికి రావాలి కాబట్టి బీటా గుణకం ఎంత హెచ్. అందువల్ల హెచ్ జి ఏ హెచ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ బీటా గుణకం ఎంత బి. నెక్స్ట్ ఇక్కడ స్థిరపదం ఎంత ఎఫ్. ఇక్కడ ఆల్ఫా గుణకం ఎంత హెచ్. మరలా బీటా గుణకం ఎంత బి. వీటిని ఎలా గుణించాలి చూడండి సరే. పై నుంచి కింద గుణించాలి, కింద నుంచి పై గుణించాలి. చూసారా ఎలా వేస్తున్నాను చూడండి ఒకసారి. ఆల్ఫా బై పై నుంచి గుణకారం. పై నుంచి గుణకారం ఏమవుతుంది, హెచ్ ఇంటూ ఎఫ్. హెచ్ఎఫ్. హెచ్ ఇంటూ ఎఫ్ అంతా హెచ్ఎఫ్. ఒక గుణకారం అవగానే ఏం రావాలి, మైనస్ రావాలి. ఒక గుణకారం అవగానే పై నుంచి గుణకారం ప్లస్ వస్తుంది, కింద నుంచి గుణకారం ఏమవుతుంది, మైనస్ వస్తుంది. హెచ్ ఇంటూ ఎఫ్ హెచ్ఎఫ్ అయింది. బి ఇంటూ జి బీజీ ఈజ్ ఈక్వల్ టు బీటా బై ఇక్కడ కూడా చూడమ్మా జీ ఇంటూ హెచ్. జీ ఇంటూ హెచ్ అంట జీహెచ్ మైనస్ ఎఫ్ ఇంటూ ఏఎఫ్. ఏఎఫ్ అంటే మనకి సూత్రం ఏ విధంగా ఇచ్చాడో దాన్ని బట్టి మనం వాడుకోవాలి. అందువల్ల ఏఎఫ్ అని వాడుకోవచ్చు లేదా ఎఫ్ఏ వాడుకోవచ్చు. ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్థిరపదం చూడండి. ఈజ్ ఈక్వల్ టు స్థిరపదం చూడండి ఎంత ఉంది, స్థిరపదం 1/1 ఏ ఇంటూ బి ఏబి మైనస్ హెచ్ ఇంటూ హెచ్ ఎంత హెచ్ స్క్వేర్. అయితే సమీకరణం సాధించాలంటే పోల్చుకోవాలి, మొదటి దాన్ని చివరి దాంతో పోల్చుకోవాలి కాబట్టి ఒకసారి పోల్చుతాను చూడమ్మా. ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని పోల్చాలి కాబట్టి ఒకసారి అంతా చూడండి. ఇక్కడ మనకి మొదటి పదం ఎంత వచ్చింది, ఇక్కడ మొదటి ఆల్ఫా బై ఏమొచ్చింది, ఆల్ఫా బై హెచ్ఎఫ్ మైనస్ బీజీ ఈజ్ ఈక్వల్ టు స్థిరపదం ఎంత వచ్చింది 1 ఏంటది ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. దీంట్లో చూడమ్మా ఇది ఇక్కడ ఏం చేస్తుంది, భాగిస్తుంది. ఈ భాగించేది అడ్డగలితే ఏమవుతుంది, గుణిస్తుంది. గుణిస్తే ఏమవుతుంది, దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది భాగించేది, ఈ భాగించేది అడ్డగలితే గుణిస్తుంది కాబట్టి 1 ఇంటూ కూడా ఏమవుతుంది హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఇక్కడికి ఏమొచ్చింది, ఇక్కడ ఆల్ఫా వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి, ఇంకానే బీటా కావాలి కాబట్టి సేమ్ రెండోదాన్ని తీసుకున్నామా. రెండోదాన్ని తీసుకుంటే బీటా బై ఎంత ఉంది, జీహెచ్ మైనస్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఇక్కడ కూడా చూడమ్మా ఇది భాగిస్తుంది, ఈ భాగించే అవుతుంది గుణిస్తుంది కాబట్టి దేర్ఫోర్ ఎంత వచ్చింది, బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది చూడమ్మా జీహెచ్ మైనస్ ఏఎఫ్ ఇంటూ 1 కాబట్టి జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఇక్కడ మనకు కావాల్సిన బిందువులు వచ్చినాయి. అయితే నువ్వు ఆల్ఫా బీటా తీసుకున్నావు కాబట్టి దేర్ఫోర్ ఆల్ఫా ఎంత వచ్చింది, ఇక్కడ హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ వచ్చింది. అలాగే బీటా ఎంత వచ్చింది, జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ వచ్చింది. అయితే ఇక్కడ ఆల్ఫా బీటా నువ్వు దేనికి వాడుకున్నావు, మూల బిందువులు మార్చడానికి వాడుకున్నావు కాబట్టి కావాల్సిన బిందువు చూడండి సార్. కావాల్సిన బిందువు ఏమొచ్చిందో, కావాల్సిన బిందువు ఏంటది, అందువల్ల మూల బిందువును అక్షాల సమాంతర పరివర్తన ద్వారా ఏ బిందువు మార్చాలి, ఆల్ఫా ఎంత వచ్చింది హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. నెక్స్ట్ జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ కు ఏం చేయాలి, మార్చాలి. అంటే ఆ బిందువు మారిస్తేనే
ఏదైతే బిందువుకు నువ్వు మార్చాలన్నావో ఆ బిందువుకు మారిస్తేనే అప్పుడు అక్కడ ఏమవుతుంది, సమీకరణం ఏమవుతుంది, రూపాంతరం చెందుతుంది. చూడమ్మా, ఇక్కడతో మనకి ఈ యొక్క సమస్య పూర్తయింది. తర్వాత సమస్య చూడండి సరే. ఇది కొంచెం కష్టమైంది. ఎందువల్లంటే 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. అందువల్ల మనకి పేపర్ ఎప్పుడైనా కొంచెం కష్టంగా ఇవ్వాలనుకున్న సందర్భంలో మాత్రం ఇలాంటి సమస్యలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దీని మీద మనకి ఉదాహరణ సమస్య కూడా ఇచ్చాడు చూడమ్మా ఒకసారి. దీని మీద మనకి ఇచ్చిన ఉదాహరణ సమస్య ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, a నాట్ ఈక్వల్ టు 0, b నాట్ ఈక్వల్ టు 0. సమీకరణంలో మొదటి తరగతి పదాలను లోపింప చేయడానికి మూల బిందువును అక్షాల సమాంతర పరివర్తన ద్వారా ఏ బిందువుకు మార్చాలో కనుక్కోండి. ఒకసారి చూడండి, పై సమీకరణం కింద సమీకరణం పోల్చుకుంటే మీకు తేడా కనబడుతుంది. ఏంటంటే అంతకుముందు సమీకరణం మనకి ఏమి ఇచ్చాడు, అంతకుముందు సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c అనే సమీకరణం మనకి. ఇందులో దీనికి ఉన్న తేడా ఏంటి, ఇందులో ఈ పదం లేదంటే అర్థం ఏంటి, ఒక పదం xy పదం పోయింది. ఇక్కడ xy పదం లేదంటే దాని గుణకం ఏంటంటే 0. దాని గుణకం అంటే ఏంటి, ఇక్కడ 2h. మరి 2h 0 అయ్యిందంటే h కూడా ఏమవుతుంది, 0. ఒక పదం విలువ 0 అయిందంటే దాని యొక్క విలువ కూడా ఏమవుతుంది, 0. అంటే 2 into h అంటే h 0 అయితేనే కదా 2h 0 అవుతుంది. ఇక్కడ h అనే విలువ 0 అయితేనే, అంటే h అనే విలువ 0 అయిందనుకోండి, 2 0 ఎంత అవుతుంది, 0. అంటే 0 into xy ఏమైంది, 0xy అంటే ఏమవుతుంది, 0. అక్కడ ఏమైపోయింది, xy పదం పోయింది. xy పదం లోపింపజేసావు కాబట్టి అక్కడ ఏమన్నాడు, ఆ లోపింప చేయడానికి ఇది కావాల్సిన బిందువు ఏంటని అడిగాడు. అందువల్ల చూడండి ఒకసారి, మన పైన సూత్రం అందుకే ఉంచాం కాబట్టి ఆ సూత్రం ఆధారంగా చూడండి ఒకసారి. మనం ముందు రాసుకున్నది కాబట్టి దత్త సమీకరణం ఏంటది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అందువల్ల పై సమీకరణంలో ఏం లేదు, xy పదం లేదు. మరి xy పదం లేదంటే ఏంటి, xy పదం లేదు. మరి xy పదం లేకపోతే ఏమైంది, దాని గుణకం 0. అందువల్ల కాబట్టి లేదు. కావున h 0 అగును. మరి h 0 అయితే మనకి ఆల్రెడీ పై సూత్రం ఉంది కదా, ఆ సూత్రంలో h ఉన్న చోట ఏమేయాలి, కావున h 0 ఎందుకైంది, xy పదం లేదు. xy పదం లేదంటే దాని గుణకం ఏంటంటే 0. దాని గుణకం ఏంటి, ఇక్కడ h. దాని గుణకం h కాబట్టి h విలువ 0 అయింది. ఈ h విలువని తీసుకెళ్ళి దీంట్లో ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సిన బిందువు వస్తుంది. చూడండి, అందుకే therefore కావాల్సిన బిందువు చూడండి అసలు. కావాల్సిన బిందువు పై సూత్రంలో ఏదైతే మనకి కావాలనుకుంటున్నాం ఆ యొక్క బిందువు ఈ పై సూత్రంలో h ఉన్న చోట వేయాలి, 0 వేయాలి. h ఉన్న చోట 0 వేస్తే మనకి ఏమొస్తుంది, కావాల్సిన బిందువు వస్తుంది. ఒకసారి చూడండి, కావాల్సిన బిందువు hf మైనస్ bg బై ab మైనస్ h స్క్వేర్ gh మైనస్ af బై ab మైనస్ h స్క్వేర్ లో h 0 రాయగా h 0 రాస్తే ఏమవుతుంది చూడమ్మా,
పైన మనకు వచ్చిన సూత్రం ఏదైతుందో ఆ సూత్రంలో హెచ్ వచ్చడం వేయాలి, జీరో రాయాలి కాబట్టి హెచ్ వచ్చడం జీరో రాస్తాను. 0 into f minus b into g by a into b minus 0 square. హెచ్ వచ్చడం ఏం రాయాలి, హెచ్ జీరో రాయాలి కాబట్టి 0 స్క్వేర్ అయింది. తర్వాత g into 0 minus af by ab minus 0 స్క్వేర్. ఇంకా సున్నాకి విలువ లేదు కాబట్టి సున్నా తీసేస్తే ఏమవుతుంది, 0 ఇంటూ ఎఫ్ అంతా సున్నా, సున్నాకి విలువ లేదు, సున్నా స్క్వేర్ విలువ లేదు కాబట్టి ఇంకా మిగిలింది ఎంత చూడమ్మా, మిగిలింది మైనస్ బీజీ బై ఏబి, మైనస్ బీజీ బై ఎంత ఏబి, ఇక్కడ మైనస్ ఏఎఫ్ బై ఏబి. ఇందులో ఉమ్మడిగా ఉన్న అంకెలు కొడితే బీబీ పోయింది, ఏఏ క్యాన్సిల్ చేస్తే ఇంకా మిగిలింది ఎంత ఇక్కడ మైనస్ జీ బై ఎంత ఏ, తర్వాత మైనస్ ఎఫ్ బై ఎంత బి. అంటే మనకు కావాల్సిన బిందు ఎంత చూసిందా, ఇప్పుడు ఇది హెచ్ అని విలువ లేకుండా అంటే ఎక్స్వై పదం లేకపోతే అక్కడ లోపింపజేయడానికి మనకు కావాల్సిన బిందు ఏంటి, మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై బి. అదే హెచ్ ఉంటే ఏమవుతుంది, హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్, జిహెచ్ మైనస్ ఈఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ అనేది ఏమవుతుంది, ఆ ఎక్స్ వై పదాలు అంటే మొదటి తరగతి పదాలను లోపింపజేయడానికి ఈ బిందు వాడాలి. ఎక్స్వై పదం లేకపోతే ఆ మొదటి తరగతి పదాలను లోపింపజేయడానికి కావలసిన సూత్రం ఏంటి, మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై బి. నెక్స్ట్ ఉండమా, ఇవన్నీ దేనికి సంబంధించి చెప్తున్నాను నేను, సమాంతర పరివర్తన ద్వారా. ఇవన్నీ పూర్తి అయిన తర్వాత బ్రహ్మణ పరివర్తనలోకి వెళ్తారు. అంటే మనకి ఒక పార్ట్ అంతా అయిపోయింది అనుకుంటే రెండో పార్ట్కి మనకి వివరించుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మీకు అభ్యాసంలో ఉపయోగపడే సమస్యలు మాత్రం మనకి ఎగ్జామ్లో పడే సమస్యలు మాత్రం మనం చెప్పుకుంటారు. నెక్స్ట్ ఉన్నమా, మీకు దీనికి సంబంధించిన మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో చూసి. మనకి 2 మార్కులకి పాఠం నుంచి క్వశ్చన్స్ రావు, మనకి అన్ని కూడా 4 మార్కుల నుంచి వస్తాయి. కాబట్టి మనకి అభ్యాసం పాఠంలో మనకి ఏం వస్తున్నాయి చూడసారి. అభ్యాసం మనకి ఈ పాఠంలో వచ్చే అభ్యాసం ఉంది ఒకటి, ఏంటది 2A. ఈ 2Aలో మనకి కొన్ని సమస్యలు మాత్రం మనకు ఉపయోగపడతాయి. అందులో ఒకసారి చూడండమ్మా, క్వశ్చన్ నెంబర్ 4 ఉంది. అందులో మనకి ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. అక్షాల సమాంతర పరివర్తన ద్వారా సమాంతర పరివర్తన ద్వారా మూల బిందువును వాడు ఇచ్చింది ఎంత, -1, మూల బిందువును -1, 2కు మారిస్తే క్రింది సమీకరణాల రూపాంతర సమీకరణం కనుక్కోండి. క్రింది సమీకరణాల రూపాంతర సమీకరణాలు కనుక్కోండి. అంటే ఏదైనా మనం కనుక్కోవాలంటే ముందుగా ఇచ్చిన సమస్యను 2-3 సార్లు చదువుకోవాలి. కాబట్టి ఏమి ఇచ్చాడో చూసుకోండి ఒకసారి. మనకి ఏమి ఇచ్చాడు, అక్కడ మూల బిందువు ఇచ్చాడు, అంటే మూల బిందువును మార్చాడు. కాబట్టి దత్తాంశం నుండి ఏమి ఇచ్చాడు రాసుకుంటే, దత్తాంశం నుండి ముందు పాయింట్ కావాలి కదా, మరి ఇక్కడ పాయింట్ రూపంలో ఇచ్చాడు, 2 పాయింట్లు ఇచ్చాడు. కాబట్టి ఇందులో మొదటి పాయింట్ చూడండమ్మా, అంటే 2 పాయింట్లకు కూడా నువ్వు ఏంటి బిందువు అదే వాడాలి, 2 పాయింట్లకు కూడా అదే బిందువు వాడాలి. కాబట్టి దత్తాంశం అక్కడ 8 ఇచ్చాడు. ఫస్ట్ x² + y² + 2x - 4y + 1 ఇది కూడా 0 అని ఇచ్చాడు. అంటే ఈ యొక్క సమీకరణం వాడుకుంటే మనం ఏం చేయాలి, ఆ యొక్క విలువలను సాధించాలి. ఒకసారి చూడండి మనం ఏం చేయాలన్నది. ఏదైనా ఒక లెక్కను మనం సాధించాలంటే మనం తీసుకోవాలి. కాబట్టి ఒకసారి చూడండి, లెక్కకు తగ్గట్టుగా మనకి నూతన నిరూపకాలు తీసుకోవాలి. కొత్త నిరూపకాలన్నా నూతన నిరూపకాలన్నా ఒకటే. కాబట్టి సమస్యకు చూడండి సార్ ఏమి ఇచ్చాడు, ముందు దత్తాంశం నుండి క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏమి చూడండి సార్. దత్తాంశం నుండి మనకి ఇచ్చింది చూడండి h, k. మరి మూల బిందువు అన్నాడు కదా, మూల బిందువు అంటే h, k. మూల బిందువు మారింది కాబట్టి h, k ఇది కూడా ఎంత ఇచ్చాడు, -1, 2. అంటే 2 సమస్యలు కూడా ఇదే బిందువు వాడుకుంటాం. ఇంకేంటి, ఇది స్మాల్ xyలో ఉంది. మరి స్మాల్ xyలో ఉన్నప్పుడు దీనికి ఏం కావాలి, x' y కావాలి. మరి స్మాల్ xyలో ఉన్నప్పుడు ఇది రూపాంతర సమీకరణం కనుక్కోమన్నా. కాబట్టి
రూపాంతర సమీకరణం ఏ లెటర్ లో ఉంటది? ఎక్స్ డాష్ వై డాష్ ఆర్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి. ఎక్స్ డాష్ వై డాష్ వాడుకోవచ్చు, లేదా నీకు అవగాహన అయితే ఎక్స్ డాష్ బదులు క్యాపిటల్ ఎక్స్ రాయొచ్చు, లేదా క్యాపిటల్ వై రాయొచ్చు. అంటే నీకు అవగాహన బట్టి ఏ విధంగా రాసుకుంటే పర్లేదు ఎగ్జామ్ లో. అయితే మనం ఇక్కడ మనకి మన టెక్స్ట్ బుక్ లో, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లో మనకి ఎక్స్ డాష్ వై డాష్ ఇచ్చాడు కదా, అదే వాడుతున్నాను. ఇక్కడ చూడమ్మా, స్మాల్ ఎక్స్ వైకు మనకి స్మాల్ ఎక్స్ వైను స్మాల్ ఎక్స్ వై బిందువుకు ఇదేంటి స్మాల్ ఎక్స్ వై అనేది? స్మాల్ ఎక్స్ వై అనేది మూల నిరూపకాలు. ఈ మూల నిరూపకాలకి అనుగుణంగా మనకి ఏం కావాలి? మూల బిందువు ఇది మూల నిరూపకాలు అనే బిందువుకు నూతన నిరూపకాలు కావాలి. నూతన నిరూపకాలు లేదా కొత్త నిరూపకాలు. నూతన అన్న కొత్త అన్న ఒకటే. నూతన నిరూపకాలు ఏంటి? ఇది ఎక్స్ వై స్మాల్, ఎక్స్ డాష్ వై డాష్ అనేది ఏంటి? కొత్త కాబట్టి నిరూపకాలు ఎక్స్ డాష్ వై డాష్ అనుకోనము. ఏ లెక్క అయినా కూడా నీకు ఇచ్చిన దాన్ని బట్టి అది మూల సమీకరణ ఇస్తేనేమో రూపాంతరం కావాలి, అదే రూపాంతరం ఇస్తే మూల సమీకరణ కావాలి. ఇది మాత్రం అంటే నీకు ఇచ్చిన సమీకరణ బట్టి మూల సమీకరణ ఇచ్చాడు, రూపాంతరం అడిగాడు, అందులో రూపాంతరం బిందు తీసుకున్నావు. అదే రూపాంతర సమీకరణ ఇచ్చాడు ఇంకో ఎక్స్ డాష్ వై డాష్ బిందువుకు మూల నిరూపకాలు అని రాస్తాం. అయితే దత్త సమీకరణ చూడండి, ఇక్కడ దత్త ఏ సమీకరణం? దత్త స్మాల్ ఎక్స్ వై ఉంది కాబట్టి ఏదైతే మూల సమీకరణం, దత్త మూల సమీకరణం మూల సమీకరణం అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y ప్లస్ 1 ఇది కూడా 0. మరి నీకు ఇక్కడ స్మాల్ ఎక్స్ ఫార్ములా ఉంది కదా మన దగ్గర. స్మాల్ ఎక్స్ కూడా ఫార్ములా ఏంటి? ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ ఉంది. అలాగే స్మాల్ వై కూడా ఫార్ములా ఏంటి? వై డాష్ ప్లస్ కే. మనకు తెలిసింది ఎందువల్ల? ఎక్స్ వై అనేది అంటే మూల నిరూపకాలు కాబట్టి ముందుగా మూల నిరూపకాలు కనుక్కొని ఈ విలువను దాంట్లో ప్రతిక్షేపిస్తే అప్పుడు సమీకరణం ఎందులో మారుతుంది? ఎక్స్ డాష్ వై డాష్ లో మారుతుంది. ఇక్కడ స్మాల్ ఎక్స్ కూడా ఫార్ములా కనుక వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ తెలియదు, ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ అంటుంది. అక్కడ హెచ్ విలువ -1 ఉంది, హెచ్ విలువ -1. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ప్లస్ కే అంత 2. ఈ రెండు విలువలను సమీకరణంలో రాయాలి కాబట్టి సమీకరణం ఏంటిది? 1 అనుకోండి. అందువల్ల ఎక్స్ వై విలువలను ఎందులో రాస్తున్నాం? విలువలను సమీకరణం 1లో రాయగా, వ్రాయగా ప్రతిక్షేపించగానే ఒకటే, కాబట్టి సమీకరణం 1లో వ్రాయగా. సమీకరణం 1లో రాస్తే ఏమవుతుంది చూడమ్మా, ఇక్కడ సమీకరణం మరి ఇది ఎక్స్ వైలో ఉన్న సమీకరణం ఎందులో మారిపోతుంది? ఎక్స్ డాష్ వై డాష్ లో మారుతుంది కాబట్టి అలా మారిగా సమీకరణం మనకి ఏమవుతుంది? రూపాంతరం అవుతుంది. అందువల్ల రూపాంతర సమీకరణం మారిపోతుంది కాబట్టి రూపాంతర సమీకరణం చూడండి. రూపాంతర సమీకరణం ఏమవుతుందో రూపాంతర సమీకరణం మారుతుంది. ఎలా వస్తుంది చూడండి. ఎక్స్ అంటే ఎంత? మన దగ్గర ఉన్నది ఎక్స్ డాష్ ప్లస్ ఎక్స్ డాష్ మైనస్ 1 హోల్ స్క్వేర్. చూసారా, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్ మనం రాసే పదం ఏంటి? ఎక్స్ డాష్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అయింది. తర్వాత ఎంత ఉంది? వై స్క్వేర్ ఉంది. వై అంటే ఎంత? వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఎంత ఉంది? ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ డాష్ మైనస్ 1 ప్లస్ -4 ఉంది, -4 ఇంటూ వై ఎంత? వై డాష్ ప్లస్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఏంటి? పై సమీకరణంలో ఉన్న ప్రతి చోట ఎక్స్ అంటే ఎక్స్ డాష్ మైనస్ 1 రాయాలి, వై అంటే వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ రాయాలి. అలాగే ఎక్స్ మళ్ళీ వచ్చింది ఎక్స్ డాష్ మైనస్ 1, వై వచ్చింది వై అంటే వై డాష్ ప్లస్ 2 ప్లస్ 1. అంటే వాటి ముందున్న స్థిర పదాలు కానీ వాటి ఘాతాంకాలు కానీ మారవు. ఘాతాంకాలు ఉన్న చోట ఘాతాంకాలు వచ్చినాయి. ఇక్కడ చూసావా, ఇక్కడ ఫస్ట్ ఘాతాంకం ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అలాగే ఉంచాను. ఇక్కడ స్క్వేర్ ఉంచాను. ఇక్కడ దీని ముందు కొనుక ఎంత? 2 ఉంది, 2 ఇంటూ రాశాను. దీని ముందు కొనుక ఎంత? -4 ఇంటూ రాశాను. ఇంకా మిగిలిన స్థిర పదం అంతా ప్లస్ 1. ఇప్పుడు వచ్చిన సమీకరణం మనం ఏం చేయాలి? ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. ఏంటంటే ఇక్కడ ఎక్స్ డాష్ కాబట్టి ఎక్స్ డాష్ స్క్వేర్, మరి డాష్ ఉన్న వల్ల బ్రాకెట్ అట్ట వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 1 2. ఎందువల్ల 2ab కదా ఫార్ములా. 2ab అంటే ఎలా వస్తుంది? 2 ఇంటూ ఏ ఎంత? 1 ఎక్స్ డాష్ ఇంటూ బి ఎంత? 1. అయితే ఈ 2 1 ఎంత అవుతుంది? 2 1 2 కాబట్టి 2 ఇంటూ ఎక్స్ డాష్ ఎంత అవుతుంది? 2 ఎక్స్ డాష్ ప్లస్ ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ అంటే వై డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 2 2 ఎంత? 4. 2 స్క్వేర్ ఉంది కదా ఇక్కడ. 2 స్క్వేర్ అంటే 2 2 ఎంత? 4 ప్లస్ 2 2 4 ఇంటూ వై డాష్ 4 వై డాష్. ఇంకా మిగిలిన జాగ్రత్తగా గుణకారం చేయండి అమ్మా. 2 ఇంటూ ఎక్స్ డాష్ 2 ఎక్స్ డాష్ మైనస్ చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ 2 1 ఎంత? 2 2 1 ఎంత?
2 మైనస్ 4 ఇంటూ వై డాష్ 4y డాష్ మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనసా ఇది మైనస్ ఉంది ప్లస్ ఉంది మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి నాలుగు ఎంత 8 ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి కూడవలసిన కూడండి వీడియో ఒక ఆర్డర్ ఒక క్రమ పద్ధతిలో రాయాలి. ఇందులో ఒక సమీకరణం రాసామంటే దానికి ఒక క్రమం ఉంటుంది. ఆరోహణ క్రమంలో రాస్తావు, అవరోహణ క్రమంలో రాస్తావు. చిన్న పదం నుంచి పెద్ద పదం వరకు రాస్తాను అనేది ఇది ఆరోహణ పదం. అదే అవరోహణ అయితే పెద్ద నుంచి చిన్న దాకా రాస్తాం కాబట్టి చూడండి ఒకసారి పెద్ద నుంచి చిన్న రాయడం అలవాటు కాబట్టి ఇందులో పెద్ద పదం ఎంత అవుతుంది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ రాస్తాం. తర్వాత ఎంత ఉంది ఇక్కడ వై డాష్ పదం చూడమా వై డాష్ హోల్ స్క్వేర్. తర్వాత ఏముంది మనకి ఎక్స్ పదం ఉంది కాబట్టి ఎక్స్ పదం చూడండి సరే మైనస్ 2x డాష్ ప్లస్ 2x డాష్. ఈ పదాలు రెండు ఏమైనాయి ఇక్కడేమో మనకి మైనస్ వచ్చింది ఇదేమో ప్లస్ వచ్చింది. ఈ రెండు పదాలు ఏమైనాయి క్యాన్సిల్ అయినాయి. తర్వాత చూద్దాం ఇక్కడ ప్లస్ 4y ఉంది ఇక్కడ మైనస్ 4 ఉంది. ఇక్కడ ఇదేమో ప్లస్ ఇదేమో మైనస్ కాబట్టి ఈ పదం కూడా ఏమని క్యాన్సిల్. ఇదేమో ప్లస్ ఇదేమో మైనస్ ఎందువల్ల విలువలు సమానం. విలువలు ఏంటి 4y డాష్ 4y డాష్. ఇదేమో ప్లస్ ఉంటే ఇదేముంది మైనస్ క్యాన్సిల్ అయింది. ఇంకా మిగిలిన స్థిర పదాలు చూడండి ఇది ప్లస్ 1 ప్లస్ 4 ఎంత 5 నుంచి 5 ప్లస్ 1 ఎంత 6 అయింది. ప్లస్ ఎంత 6 ప్లస్ విలువలు కలిపావు కలిపితే వచ్చింది ప్లస్ 1 ప్లస్ 4 5 ప్లస్ 1 6 అయింది. మరి మైనస్ కలిపితే మైనస్ 2 మైనస్ 8 మరి మైనస్ 2 మైనస్ 8 ఎంత మైనస్ 10 ఈక్వల్ టు 0. దేనికోసం ఏమొచ్చింది మనకి ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్ తీసేస్తే వచ్చింది మైనస్ 4 వచ్చింది. దీంట్లో ఇక్కడ ఇది మైనస్ 4 ఒక స్థిర పదం కానీ మనకి ఇక్కడ ఏం పదాలు ఉన్నాయి ఎక్స్ స్థిర పదం వై పదం కదా ఉంటుంటా. ఇందులో ఈ రెండు పదాలు ఇక్కడ నుంచి మిగతా పదాలు అడగంటే ఏమవుతుంది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4. ఈ మైనస్ 4 అడగడితే ఏమైంది ప్లస్ 4. రేపు కావాల్సిన రూపాంతర సమీకరణం కావలసిన రూపాంతర సమీకరణం ఏమొచ్చింది చూసారా కావలసిన రూపాంతర సమీకరణం చూడండి మనకి ఏదైతే వచ్చిందో అది రాస్తే ఏమవుతుంది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. అయితే మన సమీకరణ రాసినప్పుడు డాష్ అక్కర్లేదు అనుకోండి డాష్లు తొలగించగా రాసుకోవచ్చు పక్కన బ్రాకెట్లో డాష్లు తొలగించగా కావాల్సిన రూపాంతర సమీకరణం డాష్లను తొలగించగా డాష్లు అంటే ఇక్కడ ఎక్స్ డాష్ కాబట్టి డాష్ తీసేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4. మీకు కన్ఫ్యూజ్గా ఉందనుకోండి ఇక్కడ లాస్ట్ రాసినప్పుడు ఈ ఎక్స్ డాష్ తీసేసి క్యాపిటల్ ఎక్స్ రాసుకోవచ్చు అలాగే వై డాష్ ప్లేస్ లోనేమో వై రాసుకోవచ్చు. ఏది రాసుకున్నా కూడా మనకి ఆన్సర్ అనేది ఖచ్చితంగా ఉంటే సరిపోతుంది. అందువల్ల ఇది మనకి ఏంటిది రూపాంతర సమీకరణం కనుక్కోమన్నప్పుడు ఈ పద్ధతిలో ముందుకెళ్తాం. మనకి ఏ సమీకరణాన్ని కనుక్కోవాలనుకోండి మీరు చేయాల్సిన పని ఏంటి ముందుగా ఇచ్చిన సమీకరణం ఏదైతే ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడతో మనకి ఈ సమస్య అయిన తర్వాత ఇంకో సమస్య చూడమ్మా దీంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది మనకి. అందులో రెండో పాయింట్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు రెండో పాయింట్ మనకి ఏమి ఇచ్చాడో చూసుకుంటే మనకి సమీకరణం సాధించడం ఇది అవుతుంది. అందువల్ల చూడండి ఒకసారి రెండో సమీకరణం కూడా అయితే ఇక్కడ మనకి సమస్య పూర్తి అవుతుంది. ఇందులో మనకి ఏమి ఇచ్చాడు చూస్తే రెండో పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి ఇందులో 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4y ఈక్వల్ టు 0. అంటే సమీకరణం సాధించాలంటే మనకి దత్త సమీకరణం ఏమి ఇచ్చాడో చూసుకుంటాయి కాబట్టి ఒకసారి చూడమ్మా మనకి ఏమి ఇచ్చాడు దత్తాంశం అంటే మనకి ఏమి ఇచ్చాడు బిందువు ఇచ్చాడు. అందువల్ల దత్తాంశం నుండి ఏమి ఇచ్చాడంటే ముందు ఏమి ఇచ్చాడు అక్కడ బిందువు మారింది. ఏంటి ఆ బిందువు మారింది హెచ్ కామకే అంటే ఆ సమస్యకైనా ఈ సమస్యకైనా ఇదే బిందువును వాడుకోమన్నాడు. ఇదే బిందువును వాడుకుంటున్నాను కాబట్టి హెచ్ కామకే ఎంత ఇచ్చాడు -1,2 ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు ఒక బిందువు మారింది. అందువల్ల ఎక్స్ కమ వై బిందువుకు ఏపీకి ఏం కావాలి ఇది స్మాల్ ఎక్స్ కమ వై ఏంటి మూల బిందువు మూల నిరూపకాలు కాబట్టి దీనికి ఏం కావాలి నూతన నిరూపకాలు కావాలి కాబట్టి బిందువుకు నూతన నిరూపకాలు మన నూతన నిరూపకాలు ఏమంటాయి ఇక్కడ ఎక్స్ కమ వై కాబట్టి ఇది ఏమవుతుంది ఎక్స్ డాష్ వై డాష్ అనుకున్నాము. మరి ఎప్పుడైతే ఎక్స్ డాష్ వై డాష్ అనుకున్నాం మనకి ఏమవుతుంది మనకి ఇచ్చిన సమీకరణం కూడా కావాలి కదా దత్త సమీకరణం. దత్త సమీకరణం ఎందులో ఉంది దత్త సమీకరణం స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉంది కాబట్టి దత్త సమీకరణం స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో అంటే ఏమవుతుంది దత్త మూల సమీకరణం ఏమవుతుంది చూడండి దత్త మూల సమీకరణం 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4y ఈక్వల్ టు 0. ఈక్వేషన్ అంటే 1. అయితే ఎప్పుడైతే నువ్వు నిరూపకాలు తీసుకున్నావో దానికి సూత్రాలు ఉంటాయి కదా ఆ సూత్రాల ప్రకారం ఏమవుతుంది x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి x డాష్ ప్లస్ h అలాగే y ఈక్వల్ టు ఫార్ములా ఏంటి y డాష్ ప్లస్ k. ఇందులో నీ దగ్గర ఉన్న విలువలు రాస్తే x ఈక్వల్ టు x డాష్ తెలియదు కాబట్టి x డాష్ h ఎంత -1 therefore y ఈక్వల్ టు y డాష్ తెలియదు కాబట్టి y డాష్
కే ఉన్న చోట ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. ఈ విలువలను పై సమీకరణంలో రాయితే ఏంటంటే పై సమీకరణం x, y విలువలను ఇందులో రాస్తున్నాం సమీకరణం. ఏ సమీకరణం అయితే నువ్వు తీసుకుంటావో ఆ సమీకరణం ఊట్లో రాయగా సమీకరణం ఊట్లో రాస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఆ సమీకరణం ఒకసారి సరిగ్గా చూస్తే 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? మరి అయితే ఎప్పుడైతే విలువలు దీంట్లో రాస్తామో సమీకరణం ఎలా మారిపోతుందని చెప్పాను నేను. x, y విలువలు రాస్తాం. x విలువ ఎందులో ఉంది? x డాష్ లో ఉంది. y విలువ ఎందులో ఉంది? y డాష్. అంటే x డాష్ y డాష్ వస్తుంది. మరి x డాష్ y డాష్ అంటే నూతన సమీకరణం అవుతుంది, రూపాంతరం అవుతుంది. రూపాంతర సమీకరణం ఏమవుతుంది చూడండి, రూపాంతర సమీకరణం. ఈ రూపాంతర సమీకరణం ఏ విధంగా వస్తుందంటే ఈ బిందువులు రాస్తాం కాబట్టి 2 ఇంటూ x డాష్, x అంటే ఎంత? x డాష్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఉంది. y అంటే ఎంత? y డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. తర్వాత ఎంత ఉందమ్మా? మైనస్ 4 ఇంటూ x డాష్ మైనస్ 1 ప్లస్ 4 ఇంటూ y అంటే y డాష్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత? 0. ఇందులో మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ఎంత? a స్క్వేర్ ప్లస్ b ఎంత? 1 స్క్వేర్. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి 1 స్క్వేర్ రాసాం. ఇంకా 1 స్క్వేర్ రావి వస్తుంది. మళ్ళీ 1 స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ అంటే ఒకటే కాబట్టి మైనస్ 2 ఇంటూ ఎక్స్ డాష్ ఇంటూ 1 కాబట్టి 2 ఒకటి అంటే 2 ఇంటూ ఎక్స్ డాష్ అంట 2 ఎక్స్ డాష్. నెక్స్ట్ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే 2 ఎంత? 4. ఇక్కడ 2 ఉంది. 2 స్క్వేర్ ఎంత? 2 4 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ వై డాష్ అంటే 2 కాబట్టి 2 4, 4 ఇంటూ వై డాష్ 4 వై డాష్ ప్లస్ 4 వై డాష్. తర్వాత మైనస్ 4 ఇంటూ ఎక్స్ డాష్ 4 ఎక్స్ డాష్. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 4 ఒకటి ఎంత? 4 ప్లస్ 4 ఇంటూ వై డాష్ 4 వై డాష్ ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ప్లస్ 4 ఎంత? 8 ఈక్వల్ టు 0. ప్రతి పదాన్ని కూడా మనం గమనిస్తూ గుణకారం చేయాలి. అంటే ఏ పదాన్ని ఉద్దేశం అనుకోండి మన సమీకరణం ఏమవుతుంది? తప్పు అవుతుంది. అందువల్ల సమీకరణం ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే ఒకటి మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ఉంది ఇక్కడ నెంబర్ కాబట్టి 2 1 ఇంటూ ఎక్స్ డాష్ 2 ఎక్స్ డాష్ అయింది. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 2 ఎంత? 4. నెక్స్ట్ 2 ఇంటూ వై డాష్ అంటే 2 అందువల్ల 2 ఎంత? 4 ఇంటూ వై డాష్ 4 వై డాష్. ఇక్కడ మైనస్ 4 ఇంటూ ఎక్స్ డాష్ మైనస్ 4 ఎక్స్ డాష్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 4 ఓట్ల ఎంత వచ్చింది? 4 ప్లస్ 4 ఇంటూ వై డాష్ 4 వై డాష్ ప్లస్ 4 ఎంత? 8. ఇక్కడతో మనకి ఒక గుణకారం చూడండి. ఇక్కడ 2 గుణకారం ఉంది కాబట్టి 2 ఇంటూ ఎక్స్ డాష్ ఎంత వచ్చింది? 2 ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఒకటి ఎంత? 2 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ 2 ఎంత? 4 ఎక్స్ డాష్ 4 ఎక్స్ డాష్ అయింది ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ చూడండి ఇది ప్లస్ అంటే తర్వాత చేసుకునే పర్లేదు, ఇప్పుడు చేసుకునే పర్లేదు. మీరు ఒకసారి వేసుకుంటే తర్వాత చూద్దాం. పని కలపడం కంటే ఒకసారి మనకి వీలుగా ఉంటుందని చెప్పి అన్ని ఒకసారి చేసామనుకో సమస్య మీకు ఇబ్బంది అవుతుంది. పైన ఉన్నది ఎలా ఉందో అలా రాశాను. ఇంకా కలపడం గట్రా ఏం చేయలేదు, అన్ని ఒకసారి చేద్దారని. ఇక్కడ 2తో గురించి వేసాను. ఇక్కడ ఉన్న ప్రతి పదాన్ని 2తో గురించి వేసాను. ఇప్పుడు చూడమ్మా 2x డాష్ స్క్వేర్ వచ్చింది. 2x డాష్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఎంత వచ్చింది? y డాష్ స్క్వేర్ వచ్చింది. y డాష్ హోల్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ మైనస్ 4x ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. 2 కూడా మైనస్ కాబట్టి మైనస్ 4 ఎంత? మైనస్ 8 అవుతుంది. మైనస్ 4x డాష్ అంటుంది. మైనస్ 4x డాష్ 2 కూడా మైనస్ కాబట్టి కలపాలి. 4 ప్లస్ 4 ఎంత? 8. ఏమిది? మైనస్ 8 ఎక్స్ డాష్. నెక్స్ట్ వై డాష్ అండి ఇది ప్లస్ 4 వై డాష్, ఇది ప్లస్ 4 వై. 2 కూడా ప్లస్ కాబట్టి ప్లస్ అయితే 4 ప్లస్ 4 ఎంత? 8 వై డాష్. ఇంకా స్థిర పదాలు చూడండి. స్థిర పదాలు ఇది ప్లస్ 2 ప్లస్ 4 ఎంత? 6 ప్లస్ 4 ఎంత? 10 8 ఎంత? 18. ఏదైనా మనం సాధించాలనుకున్నప్పుడు ఏది ఇచ్చాడో చూసుకుంటే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటుంది. అందులో ఇక్కడితో మనకి ఏమైంది? ఈ యొక్క సమస్య సాధించడం జరిగింది. ఇక్కడితో మనకి ఈ యొక్క సమస్య పూర్తయింది. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాక ఒకసారి ఇక్కడతో మనకి ఏమవుతుందంటే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఇందువల్ల చివరగా వచ్చే సమీకరణం రైట్ అయితేనే మనం మార్కులు ఉంటాయి కాబట్టి ఇక్కడ చివరికి వచ్చిన పదంతా 2x డాష్ హోల్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ y డాష్ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇది మైనస్ 4x డాష్ మైనస్ 4x డాష్ 2 కూడా మైనస్ కాబట్టి మైనస్ వేసి 4 ప్లస్ 4 ఎంత? 8 వచ్చింది. 8x డాష్. ఇది ప్లస్ 4 y డాష్, ఇది ప్లస్ 4 అందువల్ల 4 ప్లస్ 4 ఎంత? 8 y డాష్. స్థిర పదాలు చూస్తే వచ్చింది 2 ప్లస్ 4 ఎంత? 6 ప్లస్ 4 ఎంత? 10 ప్లస్ 8 18. అందువల్ల కావాల్సిన ఏ సమీకరణం?
కావలసిన రూపాంతర సమీకరణం ఆ రూపాంతర సమీకరణం ఏ విధంగా వచ్చింది మీకు కావలిస్తే డాష్ లో ఉంచేసుకోవచ్చు లేదా డాష్ ని తొలగించి కూడా రాసుకోవచ్చు అని చెప్పాను. అందువల్ల ఏమొచ్చింది 2x హోల్ స్క్వేర్ ప్లస్ y డాష్ హోల్ స్క్వేర్ మైనస్ 8x డాష్ ప్లస్ 8y డాష్ ప్లస్ 18 0. ఇక్కడతో మనకి ఏమైందంటే ఈ సమీకరణ సాధన కూడా జరిగింది. ఇక్కడతో మనకి ఏమై పూర్తయింది, ఈ యొక్క రూపాంతర సమీకరణం అంటే మూల సమీకరణం ఇచ్చి రూపాంతర సమీకరణం కనుక్కోవడం జరిగింది. రేపటి క్లాస్ లో రూపాంతర సమీకరణ ఇస్తే మూల సమీకరణం ఏ విధంగా కనుక్కోవాలో రేపు నేర్చుకుంటారు.